శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అమెరికాలో ఉద్యోగం అనేది ఉన్నత చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరి కల. ఇది ఇప్పటి కల కాదు. 1970-80ల ప్రాంతంలోనే ఎంతో మంది భారతీయులు అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తొలినాళ్లలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు ఆ తర్వాత వైద్య రంగంలో సేవలందించేందుకు అగ్రరాజ్యం వెళ్లారు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఐటీ నిపుణులే. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు కొన్ని వేల మందిని ఐటీ ఉద్యోగులుగా మార్చేశాయి. ఆ తర్వాత ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. అక్కడ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అక్కడ మనవారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలనే వారైతే దాదాపుగా మనసు మార్చుకున్నారు. ఇక H1B వీసా కింద జాబ్ చేస్తున్న వారు ఇబ్బందుల్లోనే ఉన్నారు. రోజుకో కొత్త రూల్తో ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. కొత్తగా H1B వీసా జారీ చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రావడం లేదు. అక్కడున్న వారు ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని టెన్షన్లో ఉన్నారు. ఈ క్రమంలో మీ అందరికీ భారత్ వెల్కమ్ చెబుతోంది. అందులోనూ మన విశాఖ రారమ్మంటోంది. ఇంతకీ విశాఖలో ఏముందనే కదా మీ డౌట్? ఇదిగో మా ఆన్సర్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఐటీ సెక్టార్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగంపై దృష్టి పెట్టకపోవడంతో చాలా కంపెనీలు ఏపీకి రావాలనుకున్నా రాలేకపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీఎం చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేష్ చొరవతో సాగర్ తీరం విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే అతిపెద్ద స్టీల్ కంపెనీ, నౌకాశ్రమం ఉన్న వైజాగ్ త్వరలో ఐటీ డెస్టినేషన్ గా కూడా మారనుంది. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అందుకే విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులు ఇక్కడికి రావాలి. అందులోనూ కమ్మవారు మాతృభూమికి సేవ చేసేందుకు ప్రయత్నించాలి. తాజాగా ఏపీ ప్రభుత్వం గూగుల్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం విశాఖ భవిష్యత్తును మార్చబోతోంది. అంతేకాదు ఇండియా ఐటీ ఫ్యూచర్ కు ఈ అగ్రిమెంట్ దిశ చూపనుంది. 2020 విజన్ తో హైదరాబాద్ ను ఏ స్థాయిలో నిలబెట్టారో అంతకంటే ఉన్నత స్థానంలో విశాఖను నిలిపేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కీలక అడుగే గూగుల్ తో ఈ ఒప్పందం. అక్టోబర్ 14న ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఇతర గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖలో వచ్చే 5 ఏళ్లలో $1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని గూగుల్ చెబుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 1.33 లక్షల కోట్లన్నమాట. భారతదేశానికే కాదు, విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయి. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. జెమినీ ఏఐతో పాటు గూగుల్ ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. 2.5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు మొదటి దశ యూనిట్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి 2028 జూలై నాటికి పనులు పూర్తి చేసి కార్యక్రమాలు ప్రారంభించాలని రైడెన్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో 2028-32 కాలంలో సగటున సంవత్సరానికి 10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతో పాటు దాదాపు 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో పనులు చేపట్టనున్నాయి. అంటే ఈ కంపెనీ నిర్మాణానికి వేల మంది కార్మికులు కూడా అవసరమవుతారు. ఈ క్రమంలో గూగుల్ సంస్థకు 480 ఎకరాలను రాయితీ ధరపై కేటాయించనుంది ప్రభుత్వం. ఉమ్మడి విశాఖ జిల్లా అడవివరంలో 120, తర్లువాడలో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూముల విలువలో 25% రాయితీ ఇచ్చేందుకు అంగీకరించింది. అంటే 100 ఎకరాల్లో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు రానున్నాయన్నమాట. గూగుల్ డేటా మొత్తం ఇప్పటి వరకు అమెరికాలో స్టోర్ అవుతోంది. గూగుల్కి సంబంధించిన సర్వర్ అమెరికాలోనే ఉంటుంది. దీంతో భారతదేశానికి సంబంధించిన సర్వర్ ఇక్కడే ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరింది. ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ను భారత్లో పెట్టాలని నిర్ణయించి ఆ మేరకు ఇప్పుడు విశాఖ వస్తోంది కంపెనీ. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సీ కేబుల్ అవసరం. విశాఖ నుంచే సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.
వైజాగ్ తీర ప్రాంత నగరం కావడంతో అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లతో అనుసంధానమయ్యేందుకు చాలా సులభం. విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్ కి సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ ను ఏర్పాటు చేయనుంది. ఇది హైస్పీడ్ గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ లేటెన్సీ తగ్గిస్తుంది. ఇప్పటికే మెటా కంపెనీ తన వాటర్ వర్త్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్టు కింద ముంబై, విశాఖ నగరాలను కేబుల్ ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఐటీ కంపెనీలకు వైజాగ్ బెస్ట్ చాయిస్ కానుంది. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఈ మధ్యే ఐటీ శాఖ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. విశాఖలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ముందుకొచ్చింది. యాక్సెంచర్, కాగ్నిజెంట్ సంస్థలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భౌగోళిక, ఆర్థిక, టెక్నికల్ విధానపరమైన అంశాలతో పాటు ఇన్ఫ్రా ఆధారంగా చాలా కంపెనీలు తమ డేటా సెంటర్ డెస్టినేషన్ పాయింట్గా విశాఖను ఎంచుకుంటున్నాయి. ఈ డేటా సెంటర్లు వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్నాయి. గూగుల్, టీసీఎస్ లాంటి కంపెనీలు వస్తున్నాయంటే మిగతా కంపెనీలు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం. గతంలో బెంగళూరు, హైదరాబాదుల్లో ఇదే జరిగింది. అందుకే భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు ఆ నగరాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు ఆ 2 నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో కంపెనీలన్నీ మిగతా ఆప్షన్స్ వెతుక్కుంటున్నాయి. అందుకే వాటికి విశాఖ బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. ఒక్క ఐటీ కంపెనీలు వచ్చినంత మాత్రానే అభివృద్ధి సాధ్యమా అనే అనుమానం రావచ్చు, కానీ సాధ్యమే. ఐటీ కంపెనీల్లో ప్రత్యక్షంగా 1000 మంది పనిచేస్తారు. అప్పుడు వారు ఉండేందుకు నివాసాలు కావాలి. దాంతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. వారి పిల్లలను చదివించేందుకు పెద్ద పెద్ద స్కూళ్లు కావాలి. అప్పుడు విద్యారంగం పరుగులు పెడుతుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తాయి. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు సరే. రవాణా కోసం 1000 సంఖ్యలో క్యాబులు అవసరమవుతాయి. ఇలా ఒకదాని ఆధారంగా మరో రంగం వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఓ 10 ఏళ్ల తర్వాత వైజాగ్ను మనం ఇలా చూడకపోవచ్చు. దేశంలోనే టాప్ ఐటీ డెస్టినేషన్ గా ఎమర్జ్ అయినా కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు, లోకేష్ ద్వయం. ఐటీ ఫ్యూచర్ పై వాళ్లకున్న క్లారిటీ అలాంటిది మరి. సో ఇప్పటిదాకా ఎక్కడెక్కడో ఉన్న ఐటీ నిపుణులు, అందులోనూ కమ్మవారు ఇక మన దేశానికి తిరిగి రండి. ప్రధానంగా వైజాగ్ కేంద్రంగా రాబోయే ఐటీ విప్లవంలో పాలు పంచుకోండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.